హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలి. మీ అందరితో పాటుగా మేము కూడా బాగుండాలి. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి బూరెలు చేసుకుందాము. అదే కొబ్బరి భక్షాలు అవే బూరెలు అవే. అయితే ఒక్క కొబ్బరికాయ తీసుకున్న. ఈ కొబ్బరికాయకు ఈ కప్పు మైదా ఇది పిండి సరిపోద్ది. తీసుకున్న హాఫ్ కప్పు బెల్లం తీసుకున్న. బెల్లంతో చేసుకుందాము ఈ భక్ష్యాలు. ఫస్ట్ అయితే పిండి కలుపుకొని పెట్టుకుందాం, ఎందుకంటే పిండి మంచిగా నానుతుంది కదా. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి. ఈ పిండిలో 2 చెంచాల నూనె వేసుకోవాలి, ఎందుకంటే పిండి మంచిగా మెదుముగా ఉంటుంది. 1 చెంచా నెయ్యి వేసుకుందాము. ఇదంతా కూడా మంచిగా కలుపుకుందాము. వేసుకుంటే సాల్ట్ వేసుకోవచ్చు, లేకుంటే లేదు. మేమైతే స్వీట్లో ఎందులో కూడా నేను సాల్ట్ వేయ, మాకు నచ్చదు, అట్లా వేసుకోవడం నచ్చదు. మీ ఇష్టము, వేసుకుంటే మీరు వేసుకోవచ్చు. పిండి ఇట్లా చపాతీ పిండిలాగా మంచిగా మెత్తగా మెదుముగా అయ్యేదాకా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఇప్పుడు ఈ కొబ్బరికాయను పలుగా కొట్టుకొని ఈ ముక్కలు ఇందులో చాలా రోజులు కాయలు తీసుకొచ్చి, ఎందుకంటే ఇంట్లో ఉండని అన్నట్టుగా నేను చాలా తీసుకొచ్చిన, ఒక 5-6 గల చాలా రోజులు అవుతుంది. ఇవి నీళ్ళు అయితే ఆరిపోయినాయి, ఈ కొబ్బరి కూడా ఆరింది. లోపల పొట్టుతోటి ఉండగానే ఇట్లా ఆరింది. ఇవైతే మనము తురుమైన తీసుకోవచ్చు, మిక్సీలనైనా పట్టుకోవచ్చు. నేనైతే మిక్సీనే పడదామని చూస్తాను. ఇప్పుడైతే ఇట్లా చిన్నగా ముక్కలు చేసుకోవాలి. ఈ మిక్సీలో వేసుకొని ఇది తురుములాగా పడతా. మనం తురుములాగా కూడా తీసుకోవచ్చు, లేక మనం మిక్సీలైనా పట్టుకోవచ్చు. ఇట్లా ఈ కొబ్బరిను మరీ తురుములాగా కాకుండా ఇట్లా పట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ బెల్లము ఒక కడాయి తీసుకొని ఇందులో వేసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి ఇందులో. ఎందుకంటే ఈ బెల్లం కరిగితే సరిపోద్ది అంతే. ఈ బెల్లం అంతా కరగాలి, పాకం అవసరం లేదు, ఏం అవసరం లేదు. యాలకుల పొడి ఒక 4 యాలకులు ఇట్లా పగలగొట్టుకొని ఇందులో వేసుకోవాలి. మీ దగ్గర ఇది పౌడర్ దొరుకుతుంది కదా, అది ఉన్న వేసుకోవచ్చు. ఈ బెల్లం అంతా ఇట్లా కరిగించుకొని ఇందులో ఒకవేళ ఏమన్నా కసరలాగా ఉంటే ఇది వడకట్టుకోవాలి. బెల్లము ఇది నీట్గా ఉంది కాబట్టి నేను మాత్రం వడకట్టలేను దీన్ని, ఎందుకంటే ఇంతవరకు ఒకసారి చూసిన అదే బెల్లం, ఇది ఏం లేదు, అందుకే వడకట్టలేనిది. ఇట్లా కరిగినాక మనం పట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదా, పౌడరు, ఇందులో వేసుకోవాలి. అదే తురుము. ఈ తురుము ఇందులో వేసుకొని దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఇది ఇట్లా దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి.
ఇట్లా దగ్గరికి అయితే సరిపోద్ది. ఇది ఇప్పుడు మనము పక్కకు తీసుకుందాము. కొంచెం చల్లగా కావాలి. మనము ఈ మైదా కలిపి పెట్టుకున్నాం కదా పిండి, దీన్ని మనము ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఒకసారి నానినాక మనం కలుపుకున్న పిండి కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఈ తయారు చేసుకున్న కొబ్బరి ఇది ఉంది కదా, ఇందులో పెట్టుకొని కొంచెం చల్లగా అయినాక ఇదంతా కూడా మంచిగా అదుముకోవాలి. ఇట్లా 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 చేసుకోవాలి. దగ్గరికి అంతా చేసుకొని ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసుకోవాలి, లేకుంటే ఇందులో మలుసుకోవాలి. ఇది నేను కొంచెమే పెట్టుకున్న పిండి, అందుకే ఇందుకే అయిపోయింది. ఎక్కువ మీరు గిట్ట ఈ పిండి ఎక్కువ తీసుకుంటే పై పిండి తీసేసుకోవచ్చు. ఇట్లా అని నేను ఎక్కువ తీసుకోలేదు కాబట్టి ఆడికడికి అయిపోయింది. ఇలా చేసుకోవాలి. చేసుకొని అన్నీ పక్కకు తీసుకొని తర్వాత చేసుకోవాలి. కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ పిండి తీసుకోవాలి. తీసుకొని సేమ్ ఇట్లే చేసుకోవాలి. మళ్ళీ ఇందులో పెట్టుకొని ఇట్లా కొంచెం మళ్ళీ చేతికి ఆయిల్ తీసుకొని ఇట్లా మలుసుకోవాలి. సేమ్ అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. మనం చేసుకునేవి అన్నీ కూడా ఫస్ట్ అయితే ఇట్లా మంచిగా ఇది అదుముకోవాలి. అదుముకున్నాక ఈ పిండిని ఇంకొకటి కూడా చూపిస్తున్నా మీకు. ఇది కొంచెం ఈ పిండి ఎక్కువ తీసుకున్నా, ఈ పిండిని ఎట్లా తీసుకోవాలనేది చూపిద్దామని ఎక్కువ తీసుకున్నా. ఇట్లా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా మలుసుకోవాలి అంతే. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇది వేడైనాక ఇందులో వాటర్ లేకుండా చూసుకొని ఒక 2 చెంచాల నూనె వేసుకోవాలి. వేసుకొని ఇది కొంచెం వేడిగానే మనం దీన్ని కొంచెం వెడల్పు ఇట్లా చేతితో ఇట్లా వెడల్పు చేసుకోవాలి. ఇట్లా ఒక సైడు కాలంగానే ఇంకొక సైడు తింపేసుకోవాలి.
కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇంకోటి కూడా చేసుకుందాము. ఇంక ఇవి వెడల్పైన చేసుకోవచ్చు, మన ఇష్టము. ఇట్లా వెడల్పు కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం చిన్నగానే చేసిన. కొంచెం మంచిగా ఆయిల్లో కాలినప్పుడే బాగుంటాయి. ఇంత లేకుండా కూడా ఇవి కాల్చుకోవచ్చు, కానీ కొంచెం ఉంటే మంచిగా ఉంటాయి. ఇవి భక్షాల కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇట్లా మంచిగా కొద్దిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇట్లా కాల్చుకుంటే ఇట్లా పొంగుతుంది. ఇదిగో ఇది ఎట్లా వంగింది చూడండి, ఇట్లా వంగుతాయి మంచిగా. చూసారు కదా, ఇట్లా వంగుతాయి మంచిగా. ఒక 4 సార్లు 2 సైడ్లు ఇట్లా తిప్పేసుకోవాలి. అప్పుడే మంచిగా ఈ కలర్ వచ్చేదాకా మంచిగా కాలాలి. ఈ కలర్ అయితే సరిపోద్ది. ఈ భక్షాలు వారం రోజులైనా ఉన్న ఖరాబు కావు. ఇట్లా కొంచెం ఇట్లా ఆయిల్ ఎక్కువ వేసి కాల్చుకుంటే వారం రోజులు ఉన్నా కానీ అస్సలు ఖరాబు కావు. ఇట్లా ఈ కొబ్బరి అయినా మనము శనగపప్పు అయినా ఇట్లా కొంచెము గమ్ములాగా అయ్యేదాకా సుతా మంచిగా ఈ బెల్లము వాటర్లో కలుపుకోవాలి. వేడి చేసుకొని దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఇట్లా ఉంటాయి. ఈ కొబ్బరి భక్షాలు అయితే చేయడం అయిపోయిందండి. చూసారు కదా, నేనైతే కొబ్బరికాయను కొట్టి తీసుకున్నా. ఈ కొబ్బరి మీరు ఏదన్నా ఇంట్లో ఉన్న, మనం టెంపుల్లకు పోయినా, మనం ఇంట్లో దేవుళ్ళ ముందు కొట్టుకున్న కొబ్బరికాయలు వేస్ట్ కాకుండా ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా పొంగుతాయి, చాలా టేస్ట్గా ఉంటాయి, మంచిగా ఉంటాయి. చూసారు కదా, ఇట్లా పొంగుతాయి. ఇదిగో ఇట్లా పొంగుతాయి మంచిగా. ఎవరైనా ఇష్టంగా తినచ్చు, చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినచ్చు. ఇట్లా చేసుకుంటే పని కూడా పెద్ద పని కాదు. ఇది 10 నిమిషాలల్లో రెడీ చేసుకోవచ్చు. ఈ స్వీట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం బయటికి పోయి తీసుకొచ్చుకొని తినవలసిన అవసరం లేదు. అప్పటిదప్పుడు రకరకంగా చేసుకోవచ్చు స్వీట్లు ఇంట్లో. ఏం లేదు పెద్ద పని. చూసిరుగా, ఎప్పుడు ఈ భక్షాలు శనగపప్పుతోటే కాకుండా ఇట్లా కొబ్బరితోటి అయినా, మన కందగడ్డ ఉంటుంది కదా, కందతో అయినా, మన క్యారెట్తో అయినా, ఇట్లా ఏమిటితోటైనా చేసుకోవచ్చు భక్షాలు. ఒక శనగపప్పుతోటే కాదు. చూసిరుగా, ఇట్లుంటాయి ఈ భక్షాలు అయితే. ఒకటి మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. వేడిగా ఉన్నాయి, ఇంకా చల్లగానైతే కాలే. ఇట్లా ఉంటాయి, ఇట్లా వంగుతాయి మంచిగా, మెత్తగా మంచిగా ఇట్లా ఉంటాయి. కొంచెం మనం ఇప్పుడు నెయ్యి వేసుకొని ఈ నెయ్యిలో తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా, ఇట్లుంటాయి, బ్రహ్మాండంగా టేస్ట్గా ఉంటాయి. ఈ కొబ్బరి భక్షాలు మీ అందరికీ నచ్చినాయి అనుకుంటా. నచ్చితే మాత్రం చేసుకోండి. ఇవి ఎట్లా చేసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి చూసి మీరు చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి.
వాళ్ళు కూడా చేసుకుంటారు. లైక్ అయితే చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి. ఎందుకంటే ఈ స్వీటు ఈ నెయ్యి వాసన ఇట్లా దీని గురించి అయితే నీళ్ళు ఊరుతున్నాయి నోట్లో. ఇప్పుడు తినాలని. ఇంకా వీడియో అయితే స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి, చూసి చేసుకోండి. బాయ్ అండి. ఉంటాయి ఈరోజు అయితే ఈ వంట. మళ్ళీ వంటతో కలుద్దాము.